రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని అక్షుల నుండి అంటే శివుడు కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమికి జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారుతాయని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగపడుతున్నవి. ఋషులు, మునువులు, దేవతలు, రాక్షసులు అందరూ కూడా వీటిని ధరించేవారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికీ వేదాంతులు, గురువులు, పూజారులు లాంటి వారు వీటిని ధరిస్తారు. కొంతమంది వీటిని ధరించుట వీలు కాని వారు, నియమ నిబంధనలు పాటించిన వారు పూజా గృహంలో ఉంచి వీటిని పూజిస్తూ ఉంటారు. రుద్రాక్షలలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నప్పుడు బాదంకాయలాగా ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తర్వాత ఇవి కుదించుకొని గుండ్రంగా మారుతాయి. దీని మధ్య భాగమున గల తొండి ఎండిపోయి రాలిపోతుంది. అది రాలిన తర్వాత రుద్రాక్ష మధ్య ఖాళీ ఏర్పడి దారం గుచ్చడానికి వీలు కలుగుతుంది. రుద్రాక్ష అనేది ఎలివోకర్ గనిట్రాస్ అనే చెట్టు యొక్క విత్తనం. రుద్రాక్షలు ఎక్కువగా పర్వతాల మీద, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి చెట్టు గింజలు కూడా. ఇవి ఇంకా అనేక ఇతర ప్రాంతాలలో పశ్చిమ కనుమలలో కూడా పెరుగుతాయి. కానీ నాణ్యత కలిగినవి మాత్రం ఎత్తైన హిమాలయ ప్రాంతంలో మాత్రమే లభిస్తాయి. ఎందుకంటే భూమి, వాతావరణం లాంటి వివిధ కారణాల ప్రభావం చేత ఈ విత్తనాలకి ఒక విశిష్టమైన ప్రకంపన జరుగుతుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు. విత్తనం ఎంత చిన్నదైతే ప్రకంపన అంత బాగా ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా రుద్రాక్ష చెట్లు భారతీయ రైల్వే వారు రైలు మార్గం వేసేటప్పుడు పట్టాల కింద స్లీపర్లుగా వాడారు. అందుకే భారతదేశంలోని ఈ చెట్లు కొన్నే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా రుద్రాక్షలు నేపాల్, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల నుంచి వస్తున్నాయి. రుద్రాక్ష అంటే శివుడు వేసుకునేది మాత్రమే కాదు, శివుడిని ఆరాధించే ఎందరో అఘోరాలు, సాధువులు వేసుకుంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే రుద్రాక్షను వేసుకోవచ్చు. ఎందుకంటే మానవ శరీరం నుండి బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ విడుదలవుతూనే ఉంటుంది. మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఆ బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. రుద్రాక్ష అంటేనే న్యాచురల్గా బయో ఎలక్ట్రిక్ ఎనర్జీ రెగ్యులేట్ చేసే ఒక రెగ్యులేటర్. అందుకే రుద్రాక్షను ధరిస్తే మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సమతుల్యంగా పంచుతుంది. అందుకే రుద్రాక్ష ధరించిన ఒంటి నుండి ఒక పాజిటివ్ ఆరా బయటకు వస్తుంది. ఆ ఆరాన్ని పసిగట్టాలంటే సాధారణ స్కానింగ్తో పనవ్వదు. కేవలం కిరోలియన్ ఫోటోగ్రఫీ ద్వారా మాత్రమే ఆ ఆరాన్ని కనిపెట్టవచ్చు. అందులోనే రుద్రాక్షని ధరించిన ఒంటి నుండి పాజిటివ్ ఆరా బయటకు వస్తుందని సైంటిస్టులే చెప్పారు. రుద్రాక్షకు అంతటి శక్తి ఉంది కాబట్టే వాటికి కొన్ని నియమాలు, నిబంధనలు కూడా ఉంటాయి. రుద్రాక్షలు ముఖ్యంగా ముఖాల సంఖ్య పరంగా విభజిస్తారు. ఏకముఖి రుద్రాక్ష నుండి 21 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించినవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖం కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకి ప్రశస్తమైనదిగా చెప్పబడుతుంది. దీనిని ధరించిన వారికి సర్వ విధాలా విజయం చేకూరుతుందని అంటారు. ఇప్పుడు రుద్రాక్షల వివరాల గురించి తెలుసుకుందాం. ఏకముఖి రుద్రాక్ష ఇది అత్యంత శ్రేష్టమైనది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర, తంత్ర ప్రయోగాలనైనా తిప్పుకొట్టే శక్తి గలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగాలను నివారణ చేస్తుంది. ద్విముఖి రుద్రాక్ష ఇది 2 ముక్కలను కలిగి ఉంటుంది. దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు. ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కూడా కొందరు అభిప్రాయం. అర్ధనారీశ్వరి తత్వానికి ప్రతీక అని చెప్తారు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధికి దీనిని ఉపయోగిస్తారు. మనోవ్యాకులతను దూరం చేస్తుంది. ఇక త్రిముఖి రుద్రాక్ష ఇది 3 ముఖములు కలిగి ఉంటుంది. దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమైనది. ధనధాన్య సమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్పదోష నివారణ కూడా కలుగుతుంది. చతుర్ముఖి రుద్రాక్ష ఇది 4 ముఖాలు కలిగి ఉంటుంది. దీనిని పరిశోధకులు, జ్యోతిర్గణితవేత్తలు ధరించడం వల్ల అధిక రాణింపు ఉంటుంది మరియు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పంచముఖి రుద్రాక్ష ఇది 5 ముఖాలు కలిగి ఉంటుంది. ఇది పంచభూత స్వరూపం. బ్రహ్మస్వరూపమైన ఈ రుద్రాక్ష వల్ల అకాల మృత్యు నివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయి మరియు మలబద్ధకం కూడా నివారణ అగును.
షణ్ముఖి రుద్రాక్ష ఇది 6 ముఖాలు కలిగి ఉంటుంది. కార్తికేయునుకు ప్రతీక. రక్తపోటు హిస్టోరియన్ను పోగొడుతుంది. ఈ రుద్రాక్ష కుమారస్వామి యొక్క స్వరూపం. శక్తి, విజయం, శరీర దారుఢ్యం, ఆరోగ్యం లభించును. సప్తముఖి రుద్రాక్ష ఇది 7 ముఖాలు కలిగి ఉంటుంది. ఈ రుద్రాక్ష కామధేనువుకి ప్రతీక. ఈ రుద్రాక్షను ధరించడం వల్ల అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. సభావశ్యత, సంపద, కీర్తి, ఉత్తేజం కలుగుతుంది. అష్టముఖి రుద్రాక్ష ఇది 8 ముఖాలు కలిగి ఉంటుంది. విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలిని శక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. నవముఖి రుద్రాక్ష ఇది 9 ముఖాలు కలిగి ఉంటుంది. నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గాదేవి ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. రాజకీయ పదవులలో గెలుపు ఆశించు వారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు. ఇక దశముఖి రుద్రాక్ష ఇది 10 ముఖాలు కలిగి ఉంటుంది. దశావతార స్వరూపం. శ్రీమన్నారాయణుడికి ప్రతీక. దశముఖి రుద్రాక్షను ధరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. గొంతు సంబంధిత రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు కూడా నివారణ అవుతాయి. ఏకాదశముఖి రుద్రాక్ష ఇది 11 ముఖాలు కలిగి ఉంటుంది. ఇది శివాత్మకమైన రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందముకు, గర్భ సంబంధ రోగాలకు అనుకూలతగా లభించును. పూజలలో వినియోగించే రుద్రాక్షమాల సంఖ్య 108 కానీ, 54 కానీ, 27 కానీ బంగారం, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారు చేయించి శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజ జరిపించి నిర్ణీతమైన ముహూర్తంలో మెడలో ధరించాలి. వీటిని జపమాలగా కూడా ఉపయోగించవచ్చు. రుద్రాక్షలు ధరించడం వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అందరూ కూడా ధరించవచ్చు. మన దేశంలోని ప్రతి సంవత్సరం 300 కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మ్యాట్రిక్స్ అనే సంస్థ జూలై 7, 2011 నాడు తెలిపింది. స్మగ్లర్లు నకిలీ రుద్రాక్షమాలలు ఎర్రచందనం దొంగల నుండి తయారు చేస్తారు. ఇంకా కొంతమంది మోసగాళ్ళు రేగు పండ్లల్లోని గింజలకు రంగులు అద్ది రుద్రాక్ష అని అమాయక జనాలకు అంటగడతారు. మరికొంతమంది అయితే చెక్క పొత్తుతో రుద్రాక్ష ఆకారంలో మౌల్ట్ చేసి రంగులు వేసి ఏకముఖి రుద్రాక్ష లేదా ముఖ్యంగా మార్కెట్లో వేటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నాయో వాటిని నకిలీవి తయారు చేసి మోసగిస్తున్నారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ రుద్రాక్షలు కొనకూడదు. ఏ ముఖ రుద్రాక్షలు ధరించిన వారైనా సరే తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలి. రుద్రాక్షలు ధరించి మందు, మాంసాహారం తీసుకోకూడదు. శుచి, శుభ్రతలు పాటించాలి. ఇంద్రియ నిగ్రహ శక్తి ముఖ్య అవసరం. నిష్ఠగా ఉండాలి. దాంపత్య అన్యోన్య సమయంలో రుద్రాక్షలు మెడలో ఉండరాదు. ఈ పద్ధతులను ఎవరైతే ఆచరిస్తారో వారికి సత్ఫలితాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర.